పార్టీ అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తారు. పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తారు. రావద్దని చెప్పన్నానా? నాకు బాగా ఉంటేనే చెప్తా. ఈడకొచ్చావు నా ఇంట్లో పంపినంటారు, నువ్వు కూడా పెట్టుకుంటావు పోతావు. మళ్ళా ఈడ నన్ను అంటారు, నేను నడిపించుకోలేదు పడకపోతా. అట్టగా నేనా నువ్వు మేడం మా నాయన పోతా, నేను పోయి ఒక రోజు 2 రోజులు ఉండి వస్తాను నువ్వు మాట్లాడితే వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు? పంపించాల్సిన వాళ్ళు కూడా. ఆ రోజు అట్లా మాట్లాడే లోపల ఏడ్చిన కొట్టినారు, నేనేం పోను. కొట్టినారు? కొట్టినారా? ఎవరెవరు? మేడమే. యా మేడము? యాదవ్ మేడంలే. చెప్పుమ్మా, యా మేడం చెప్పు. ఏమొద్దు. కొట్టేదని కొట్టారా? ఏమని కొట్టిందమ్మా? ఏమని కొట్టలేదులే. అది నాకు చెప్పుకోకుంటే నీ బాధలు ఎవరు పంచుకునేది? నేను కదా దయమా. కారణం ఉండాలి కదా కొట్టడం. ఏమి నువ్వు తప్పు ఏం తప్పు చేసినావంటే కొట్టడం వాళ్ళు అమ్మా అదేమ్మా. నువ్వు అంత నరకం అనిపించాల్సిన పని ఏముంది మా? నువ్వు ఒక్క మాట నాయన మా నాయన కమ్ముడి పోతాను చించుకొని వస్తా ఏందనుకుంటున్నామ్మా? నా గురించి నీకు అర్థం కాలే? నువ్వు ఏమా ఏమా మా ఓమా ఏమా మాల్తీ ఏం బాగా మాట్లాడు. చెప్పు. నాకు చెప్పాలమ్మా నువ్వు నేను పంచుకునేది. ఇప్పుడు ఏందో నువ్వు అంటున్నా నా బాధ నాకు మాట్లాడేది అర్థం కాలేదు. ఏంటో చెప్పు. మీ గురించి ఆలోచించలేదు, ఆలోచిస్తాను. ఏమా మీ గురించి ఆలోచించలేదు నేను. ఏంటంటే ఎట్టపోతామా అని ఆలోచిస్తాను. ఎట్లా బయట పోదామా అని ఆలోచిస్తాను. అంత వాళ్ళు అంతా నిన్ను టార్చర్ పెడుతున్నారమ్మా? నువ్వు చెప్పుమ్మా, నువ్వు విషయం చెప్పు. ఇదో నాయన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా కొడుతున్నారు. మీరు బాగా నాకిన్నారు ఎందుకో తెలియలేదు. మీరు బాగుంటా నేను బాగుండేవాడిని. ఇయ్యాలకప్పుడు ఎందుకు ఫోన్ చేసుకుంటామా? నువ్వు నీ మీద నాకు బాధ లేకుంటే ఇయ్యాలకప్పుడు ఎందుకు చేసుకుంటామా? నిద్ర లేచి నా బిడ్డ ఎట్లుందని చేసినామా నేను? నీకు అర్థం కాకుండా చెప్తానావు. వాళ్ళు ఏమేమి హింస పెడతానో చెప్పుమ్మా. కలెక్టర్ను దొరకత్తమ్మా నేను, కలెక్టర్ను దొరకత్తా. వాళ్ళు హింస పెట్టడానికి అవసరం ఏముంది? వాళ్ళ బాధ్యత వరకు టీచింగ్ చెప్పాలి, చేయాలంటే. మాటే ఏం వద్దులే కదా, ఏం వద్దులే కదా. మరి నిన్ను అంత బాధ పెట్టేప్పుడు ఏం అవసరమేమ్మా? అందుకే కదా నాగుల చేతికి వచ్చాయంటే పంపించలేడు. నాగుల చేతికి 2 ఊర్తి కాక వచ్చా నాగుల చేతికి వచ్చాక పంపించలేదా? మళ్ళీ ఇప్పుడు ఉగాది పోవాలనుకుంటే కానీ పంపించలేదా? పంపినప్పుడు నేనంటే వాళ్ళని ఈడ కూర్చోనుండా రోజు ఏడ్చుకుంటా. ఎవరైనా పంపించినారా? నేను ఒకదానమ్మా. ఎవరైనా పోయినారా ఈ పండగకి? ఎవరైనా పంపించినారా? నిన్ను ఒకదాని ఏమంటున్నారు వాళ్ళు? 20 మంది ఉంటారు అంతే, ఎవరు లేరు. ఎవరు లేరా?
మరి వాళ్ళని పంపించి నేను ఎందుకు పంపించలేదంట అమ్మా? మేడం చెప్పిందంట ఒక రోజు అని. వాళ్ళకు ఒక రోజే కదా. మన గొడవల వల్ల వచ్చాదో రాదో అని. మేడము మన గొడవల వల్ల వచ్చాదో రాదో అని మేడం చెప్పిందట. బయటికి రాకపోతే అనిపిస్తుంది నాకు అవుతుంది వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే. అవు మా గొడవల్లో వచ్చి మేము చెడిపోతాం కానీ మేడం చెడిపోతుంది. మా బిడ్డ చెడిపోతుంది మేడం బిడ్డ చెడిపోతుంది. మేడం చాలా కేర్ తీసుకుంటుంది మేడం. నువ్వు ఉమేయ్ మాలతి, నువ్వు ఒక్క మాట నా మాట మీద ఉండు. మేడం గీయడం తిరిగి పరిగెయాల ఉంటావా? వద్దు వాళ్ళతో గొడవద్దు ఉండేది నెలది కదా. మన గొడవ పడాల్సిన పనిలే. కలెక్టర్ దగ్గర నుంచి నేను ఫోన్ చేయించా. నాకే గొడవలు వద్దు, ఏ కలెక్టర్ వద్దు.